సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులకు మరియు గౌరవ అతిథులకు సన్మాన కార్యక్రమం కడప ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సామాజిక సేవా సంస్థ అధ్యక్షులు నార్ల ప్రకాశం ఆధ్వర్యంలో కన్వెన్షన్ జరిగిన పంచాయతీరాజ్ జాతీయ కన్వెన్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ నర్రెరెడ్డి తులసిరెడ్డి మాజీ రాజ్యసభ సభ్యులు మాట్లాడుతూ దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా గొప్పదని, పూర్వకాలం 5000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఏకైక వ్యవస్థని అన్నారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఆశాజనకంగా లేదు అన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణలు జరిపి ఎన్నో సంవత్సరాలైనా ఆ ఫలాలు నేటికి గ్రామాలకు అన్నట్లు లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుస్థితి సాధించాలని పిలుపునిచ్చారు. అఖిల భారత్ పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ సర్పంచుల గౌరవ వేతనాన్ని పెంచాలన్నారు. క్రమం తప్పకుండా రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రావాల్సిన సర్ఛార్జీల బకాయిలను వెంటనే గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ప్రస్తుత జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని ఆయన కోరారు. కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కోనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ సర్పంచులకు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం, సంవత్సరంలో ఒక్కసారి సర్పంచుల కుటుంబ సభ్యులకు ప్రోటోకాల్ దర్శనం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేఅవుట్లు, పర్మిషన్లను గ్రామ పంచాయతీలకి కేటాయించాలని సర్పంచుల ఆధ్వర్యంలో జరగాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపు మునిరెడ్డి మాట్లాడుతూ 5వ ఆర్థిక సంఘం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇవ్వాలన్నారు. కర్ణాటక గ్రామ పంచాయతీ సంఘం జనరల్ సెక్రటరీ ఏఎం చలపతి మాట్లాడుతూ మా రాష్ట్రంలో సర్పంచులు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు కూడా గౌరవ వేతనం ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ నర్రెరెడ్డి తులసిరెడ్డి, అఖిల భారత్ పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపు మునిరెడ్డి, కర్ణాటక గ్రామ పంచాయతీ సంఘం జనరల్ సెక్రటరీ ఏఎం చలపతి, మాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు వెన్నపూస అరవిందనాథ్ రెడ్డి, డాక్టర్ సుమతి, ఓంప్రకాష్, రమణారెడ్డి, సర్పంచులు పార్థసారథి రెడ్డి, కొత్తపు లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు శివచంద్రారెడ్డి గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు ప్రకాశం గారు, సభా వేదికాశంలైన సభకు విచ్చేసిన విఘ్నులకు, ప్రాజ్ఞులకు, పెద్దలకు అందరికీ వందనం, అభివందనం. ఈ సృష్టిలో సమస్త జీవరాశిలో మానవ జన్మ సర్వోత్కృష్టమని చెప్పేసి సకల మతాలు, సకల శాస్త్రాలు చెప్పాయి. పరుల కోసం ఒక చెట్టు మధురమైన ఫలాలు ఇస్తుంది, పరుల కోసం ఒక నది కమ్మటి నీరు ఇస్తుంది, పరుల కోసం ఒక ఆవు కమ్మటి పాలు ఇస్తుంది. ప్రకృతిలో ఒక చెట్టు, ఒక నది, ఒక ఆవు లేదా ఒక పశువు పరుల కోసం పరితపిస్తూ ఉంటే ఉత్కృష్టమైన జన్మ ఎత్తిన ఓ మానవుడా, నీవు ఇంకా ఎంత సేవ చేయాలో ఆలోచించుకోమని ఆ సుభాషితం చెప్తా ఉంది. ఈ యొక్క సామాజిక చైతన్య సంస్థ సేవా కార్యక్రమాల ద్వారా సమాజాన్ని చైతన్యపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సమాజం అనేది ఇది నిరంతరము చైతన్యం, ఇది స్టాటిక్గా ఉండదు, ఇట్ ఈస్ డైనమిక్. ఈ డైనమిక్ సొసైటీలో ఎప్పటికప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. కొన్ని పాత సమస్యలు పరిష్కారం అవుతుంటాయి, కొత్త సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. కాబట్టి డైనమిక్ సొసైటీలో ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమస్యల పరిష్కారంలో సమస్యలను ఐడెంటిఫై చేయడం, దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం, అటు పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, 74 రాజ్యాంగ సవరణ ప్రకారంగా అర్బన్ బాడీస్ సెల్ఫ్ గవర్నమెంట్స్గా ఉండాలి. సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటే ఫంక్షన్స్, ఫైనాన్స్, ఫంక్షనరీస్, డబ్బులు, నిధులు ఉండాలి. తర్వాత వచ్చేసి తర్వాత అధికారులు ఉండాలి. కానీ ఈ మూడు ఏం లేవు. కేవలం నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యంలో స్వరాజ్యము లేదు. కాబట్టి ఆ పరిస్థితి కొనసాగుతూ ఉంది. నేను ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అని కాదు, జనరల్గా ఉన్నంతలో కొంచెం బెటర్ అని చెప్పేసి కేరళ గవర్నమెంట్ అంటున్నారు. మిగతా అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. కాబట్టి ఇది ఒక నిరంతర పోరాటం చేయాల్సిన అవసరం ఉంది గ్రామ స్వరాజ్యం కోసం. ఇది ఒక అంశం. రెండవది వచ్చేసి ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం ప్రస్తుతం చాలా ప్రమాదంలో ఉంది. ఇది ఎన్నాళ్ళు ఉంటుందో నమ్మకం లేదు. డెమోక్రసీ ఇస్ బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ది పీపుల్ అన్నారు, కానీ ఆచరణలో లేదు. ఈ యొక్క ఓట్ల జాబితా మొదలుకొని, డబ్బుల పంపిణీ మొదలుకొని ఏ విధంగా చూస్తున్నాం. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని చెప్పుకునే పరిస్థితులు ఎన్ని రోజులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది అనతి కాలంలోనే ఏ పరిస్థితి దారితీస్తుందో చెప్పలేం. ఇక మూడవ అంశం, మహాత్మా గాంధీ గారు అప్పుడే చెప్పారు సప్త మహాపాతకాల గురించి.
education without character, science without humanity, commerce without ethics, politics without principles, work without wealth without work, worship without sacrifice, pleasure without consciousness. ఈ 7 సప్త మహాపాతకాలు చాలా పాపాలు ఇవి అని చెప్పేసి మహాత్మా గాంధీ ఆనాడు చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇది జరుగుతూ ఉంది నాడు. ఎడ్యుకేషన్ ఏమో ఉంది, క్వాంటిటీ ఎడ్యుకేషన్ ఉంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ పోతా ఉంది. మోరల్ ఎడ్యుకేషన్ ఏమాత్రం లేకుండా పోతా ఉంది. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక లేకయున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవరు మెచ్చరెచ్చగన్ పదునుగా మంచి కూరనల పాకము చేసేటినైనా అందు ఈ పొలవెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా భాస్కర్ అని ఈ యొక్క నైతిక విలువల్లోనే విద్య కొనసాగుతూ ఉంది. మహాత్మా గాంధీ ఆనాడు చెప్పాడు, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ ఎ సిన్. మిత్రులకు నమస్కారాలు. నా పేరు కోన్రెడ్డి శివచంద్రారెడ్డి, కడప జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు. ఈరోజు ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఆయన కష్టపడి జాతీయ సదస్సు గురించి, పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ప్రజలకు తెలియజేయాలా, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు తెలపాలా, మంచి సమాజం రావాలనే తపనతో ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులందరూ కూడా వారి వారి అభిప్రాయాలు చెప్పడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఎక్కువ భాగం పంచాయతీ వ్యవస్థ గురించి చెప్పారు. పంచాయతీ వ్యవస్థ చాలా గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని కూడా మేము అడిగాం. సర్పంచులకు చాలా విలువ లేకుండా పోతుంది, ఇక్కడ సర్పంచుల గౌరవం పెంచాలా, సర్పంచుల యొక్క నిధులు విధులు కాపాడాలా అనే ఉద్దేశంతో ఎన్నో పోరాటాలు చేశాం. అయినా ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, సర్పంచుల విలువ ఈ గవర్నమెంట్ వచ్చినటువంటి విలువ పెంచుతూ పోతూ ఎప్పుడే కానీ ఎక్కడ అయినా కానీ ఫండ్స్ డైరెక్ట్ సర్పంచ్ జమలో ఆ ఖాతాలో జమ చేస్తున్నటువంటి విషయం చాలా సంతోషమైనటువంటి విషయం. అలాగే ఈరోజు పంచాయతీ సర్పంచ్లు కూడా బాగా కష్టపడి, ఇంకా ఉండేది మాకు 1 సంవత్సరం 2 నెలలు అట్లుంది. గత 4 సంవత్సరాలు కూడా 3.5 సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డాము సర్పంచుల ముందరము. ఈ 1 సంవత్సరం రోజుల్లో ప్రజలకు మన్ననలు చేసి వాళ్ళ యొక్క పనులు చేసి మేము మంచిగా నిరూపించుకోవాలా అనే తపనతోనే అక్కడ ముఖ్యమంత్రి వర్యులు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి వర్యులు అయితేనేమి పంచాయతీ వ్యవస్థను బాగా పరిశుభ్రం చేస్తేనే ప్రజల్లో బాగా మంచి పేరు వస్తుంది, పల్లెలు బాగుపడతాయనే ఉద్దేశంతో అక్కడ ఆయన ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. వారికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు అందరం కూడా మేము కూడా మా శాయశక్తుల మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నాము. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో మంచి జరుగుపోతుంది అని నాకు మారు మన ప్రకాష్ గారు ఇలాంటి సభను ఉపయోగించి బాగా అందరినీ కలిపి ఎక్కడి నుంచో రాష్ట్రాల నుంచి, తమిళనాడు అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, ఇంకా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి అందరినీ వేదిక మీద జమ చేసినటువంటి ప్రకాష్ గారికి మరోమారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క సభకు ఇచ్చేసినటువంటి వారి ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జాస్వీర్ ఆంజనేయులు, జాతీయ ఉపాధ్యక్షులు, అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ. ఈ రోజున ప్రకాశం గారి ఆధ్వర్యంలో సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ సమ్మేళనాన్ని కడపలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి సర్పంచులు, పుర ప్రముఖులు, గౌరవనీయులు మన తులసిరెడ్డి గారు మాజీ రాజ్యసభ సభ్యులు, మరియు చలపతి గారు కర్ణాటక రాష్ట్రం నుంచి విచ్చేశారు, మరియు తమిళనాడు నుంచి వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చారు. ఈ రోజున ప్రధాన ఉద్దేశం జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ పైన ఉన్న సవాళ్లు, జాతీయ స్థాయిలో పంచాయతీరాజు పట్ల ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి, చైతన్యపరిచేదానికి ఈ సమావేశం దోహదపడింది. ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ జనాభా ప్రాతిపదికన 2011 ప్రకారం ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఇప్పుడు 2024లో ఉన్నాము, జనాభా విపరీతంగా పెరిగి ఉన్నారు. ఈ ఇచ్చే నిధులు సరిపోవట్లేదు గ్రామీణ ప్రాంతాలకి. రాష్ట్రంలో 13,344 పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇచ్చే నిధులు చిన్న పంచాయతీలకు ₹1,00,000, ₹1,50,000 వస్తున్నాయి. ఆ నిధులు ఏ మూలకి సరిపోవట్లేదు. విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగిపోయి కోట్లలో డిస్కమ్స్ కి గ్రామ పంచాయతీలు బాకీ ఉన్నాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు
పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత సంస్కరణల పైన ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. అనేకమైన సంస్కరణల కోసం ఆయన కృషి చేస్తూ ఉన్నారు, అది అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పంచాయతీరాజ్ పట్ల మన సమీక్షలో కూడా మంచి దృష్టి పెట్టి అనేక సంస్కరణల కోసం కృషి చేస్తున్నారు. అట్లానే నిధులు వచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా పోరాడి నిధులు తీసుకొస్తున్నారు. నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 11,000 కోట్ల రూపాయలను అందించడం అభినందనీయం. గౌరవ ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాము. అట్లానే పంచాయతీరాజ్ శాఖ 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం 1993లో నాటి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ 29 అంశాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే బదిలీ చేసింది. కానీ అందుట్లో ప్రధానంగా ఎన్నో అంశాలని మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మిగతా రాష్ట్రాలు కూడా వాటిని సంపూర్ణంగా అమలు చేయట్లేదు. వాటిని అమలు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అది పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో పార్లమెంట్లో ప్రధానంగా చర్చ జరగాలి. 73 రాజ్యాంగ ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచ్కి సర్వ హక్కులు సంక్రమించే విధంగా ఉండాలనేది ప్రధానంగా ఈ రోజు జరిగిన చర్చ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.